వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ గంగోత్రి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం GHMC అధికారులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమం డిప్యూటీ కమిషనర్ పాల్గొని పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా పచ్చదనాన్ని పెంచాలి గత 10 ఏళ్లలో అమరవీరుల స్తూపం వైపు చూడని BRS నాయకులు అధికారం పోగానే అమరవీరులు గుర్తుకు వచ్చారని విమర్శలు చేసిన సమితి అధ్యక్షుడు ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను OCI వేధింపులు కొడుకు నుంచి రక్షణ కల్పించాలంటూ బాధిత తల్లిదండ్రులు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ డివిజన్ SPR హిల్స్ గ్రౌండ్ లోని బండమైసమ్మ బోనాలు చాలా ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ లీడర్ శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్య అతిథులుగా పాల్గొన్న రెహమత్ నగర్ కార్పొరేషన్ CN రెడ్డి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు హైదరాబాద్లో గత 10 ఏళ్ల కాలంలో ఏనాడు అమరవీరుల స్తూపం వైపు చూడని BRS నాయకులు అమరవీరుల స్తూపం వద్ద నిరసన చేస్తున్నారని తెలంగాణ ఉద్యమకారుల సమితి అధ్యక్షుడు సుల్తాన్ యాదగిరి ఎద్దేవా చేశారు. కేటీఆర్ కి అధికారం పోగానే అమరవీరులు గుర్తుకు వచ్చారని విమర్శించారు. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ అంశంపై BRS ఎమ్మెల్యేలు గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నిరసన చేపట్టారు. వారికి అమరవీరుల స్తూపం తాకే అర్హత లేదన్నారు.
వారు రావడం వల్ల అమరవీరుల స్తూపం మలినమయ్యిందని పాలతో అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంతకు మించి ఉద్యోగాలు కల్పిస్తుంటే అది మింగుడు పడక ఆందోళన చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు విశ్వాసం ఉందని బీఆర్ఎస్ నాయకులు తమ వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. अरे इन्होंने घर पर करा अरे इन्होंने घर पर करा తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచేటట్లు చేస్తున్న స్వచ్ఛదనం పచ్చదనం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. బోరబండ డివిజన్లో కార్పొరేట్ బాబా ఫసీద్దీన్ జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ పాల్గొని ప్రతి ఒక్కరికి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా పచ్చదనాన్ని పెంచాలని అని తెలిపారు. వ్యర్థాల తొలగింపు, దోమల నిర్మూలన, నాలాల శుభ్రత, శ్మశాన వాటికల రోడ్డుపై చెత్త ఉండకుండా చూడాలని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. ओके सर ऐसा नहीं ऐसा लो फोटो ऐसे लो आड़े में लो हाँ आप लोग राइट మరి ఇక్కడికి ఎందుకు వచ్చినావా? సార్ కూడా వచ్చిండు, పెద్ద సార్ వచ్చిండు, ఊరితో కూర్చున్నాడు చెప్పాలా బిడ్డ. నేను అనుకున్నాగా సినిమా షూటింగ్ తీసుకున్నావు అని నేను మంచిగా తయారు వచ్చిన. సినిమా షూటింగ్ కాదు, స్వచ్ఛంద సేవ కోసం. దోమలు ఈగలు ఉన్నాయా? తడి చెత్త పొడి చెత్త ఉందా? శుభ్రంగా పరిసరాల శుభ్రం అంటాను కదా, అవి శుభ్రంగా ఉంచాలని చెప్పడానికి వచ్చిన బిడ్డ. భార్య అన్ని కలిపి పళ్ళనే వేస్తుంది. అన్ని కలిపి పళ్ళు వేస్తే దోమలు ఈగలు కలిసి అంటు వ్యాధులు వస్తాయిరా. ఎప్పుడైనా శుభ్రంగా ఉన్నా, ఏ రోగాలు లేవు నాకు. రోగాలు లేవా?
పాటతోని పూత గుచ్చినట్టు అర్థమయ్యేటట్టు చెప్పాలి. చెట్లను కూడా పెంచాలి. రాబోయే కాలంలో ఆ చెట్లు ఖరాబ్ అయ్యి చెట్లు కనుక నశించిపోతే మనకు ఆక్సిజన్ అనేది ఉండదు. సిలిండర్లు కొనుక్కొచ్చుకొని మనం ఆక్సిజన్ పీల్చుకోవాల్సి వస్తుంది. అలాంటి రోజులు రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే మనం మనిషికి ఒక 10 చెట్లైనా పెట్టాలి. మన ప్రతి ఒక్కరితో కూడా చెట్లు పెట్టించాలి. మరి అదే విధంగా పరిసరాలను ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఉంచుకోకపోతే ఏ విధంగా అవుతుంది. అదే విధంగా తడి చెత్త పొడి చెత్త అనేది ఎట్లయితే ఆ తడి చెత్తను పొడి చెత్తను మనం ఏ విధంగా వేయాలి అనేది కూడా చూపించాలి. ఎట్లంటే తడి చెత్త పొడి చెత్త ఒక్క దగ్గర వేస్తే ఎట్లాంటి రోగాలు వస్తాయి అనేది చిన్న నాటిక ద్వారా మరి మీ ముందుకు. హైదరాబాద్ బషీర్బాగ్ లోని నిజాం కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్లో సరైన వసతి కల్పించాలని రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగిన విద్యార్థులు వసతుల విషయంలో ప్రిన్సిపల్ కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులు పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.
జూబ్లీ హిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్ సునీల్ నగర్ లోని తొట్టెల కార్యక్రమం నిర్వహించారు. తొట్టెల ఊరేగింపులో పాల్గొన్న మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసిన ఓ సీఐ తల్లిదండ్రులు నలుగురికి రక్షణ కల్పించాల్సిన స్థాయిలో ఉండి కూడా ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను ఓ సీఐ వేధిస్తున్నాడు. కొడుకు నుంచి రక్షణ కల్పించాలంటూ బాధిత తల్లిదండ్రులు రాష్ట్ర డీజీపీని కలిసి కొడుకుపై ఫిర్యాదు చేశారు. వనపర్తి జిల్లా కల్లాగనపురం మండలం వెంకటాయంపల్లి గ్రామానికి చెందిన రఘునాథ్ రెడ్డి బొజ్జమ్మ దంపతులకు 2 కొడుకులు 2 కూతుళ్లు ఉన్నారు. పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి సిఐ, చిన్న కొడుకు యాదయ్య కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. రఘునాథ్ రెడ్డికి ఉన్న 30 ఎకరాలు 23 గుంటల భూమిని పెద్ద కొడుకు పేరుపై 15 ఎకరాలు, చిన్న కొడుకు పేరుపై 11 ఎకరాలు రాసిచ్చామన్నారు. మిగిలిన భూమిని కూతుళ్లకు ఇచ్చేందుకు తల్లిదండ్రులు ఉంచారు. అతని పెద్ద కొడుకు సిఐ తనకు పేరుపై ఇంకో 5 ఎకరాలు భూమి రాయించాలని ఒత్తిడి చేశారు. తల్లిదండ్రులు దూషించడంతో దాడి చేసినట్లు వృద్ధ దంపతులు కన్నీరు పెట్టుకున్నారు. పెద్ద కొడుకు వేధింపులు తలలేక తమ చిన్న కొడుకు ఆత్మహత్యానికి పాల్పడ్డారని తెలిపారు. తమ పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి రాచకొండ కమిషనరేట్ మల్టీ జోన్ 2లో సిఐగా విధులు నిర్వర్తిస్తున్నాడని వారు తెలిపారు. తన కొడుకుపై చర్యలు తీసుకొని తమకు రక్షణ కల్పించారని వారు వేడుకున్నారు. తెల్లాలంటేనే వస్తాడు.
ఎప్పుడంటే అప్పుడు వస్తాడు. మేము ఇద్దరమే ఉంటాము, కిరాయికి ఇద్దరమే ఉంటాము. మాకిడికి 4 ఏళ్ళు అవుతుంది ఇట్లా చేయబట్టి. పురుగుల మందు తాగింది అట్లా గుడకంగా పోతాయి. సార్ వెంకటాంపల్లె, ఇలా గన్పూర్ మండలం వెంకటాంపల్లె మాది. నా పెద్ద కొడుకు సిఐ, చిన్న కొడుకు ఎక్కడున్నది మాకు తెలియదు సార్. పేరు నాగేశ్వర రెడ్డి. చిన్న కొడుకు కానిస్టేబుల్. ఇద్దరు బిడ్డలు. ఒక ఆమెను గంగారం ఇచ్చిన, ఒక ఆమెను గోపులాపురం ఇచ్చిన. వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు బతుకుతున్నారు. మాకేం ఆశపడకుండా వాళ్ళ కష్టం చేసుకుని వాళ్ళు బతుకుతున్నారు. మాకు ఆస్తి పంపకాలు ఆస్తి చేసి అని మా పెద్ద కొడుకు 4 ఏళ్ళ నుండి మాకు సతాయిస్తే నాయన నేను చచ్చిన దగ్గర ఉండండి, చచ్చినాక చేసుకుందరని చెప్పిన. చెప్తే అట్లా కాదు, నాకు 2 కొడుకులు, మీరు చచ్చిపోతే సగం కావాలి అంటాడు తమ్ముడు. నాకు 2 కొడుకులు, నాకు 2 భాగాలు చేసి నాకు 10 ఎకరాలు, తమ్మునికి నాకు 20 ఎకరాలు, తమ్మునికి 10 ఎకరాలు. ఒక కొడుకు ఒక బిడ్డ కదా, తమ్మునికి 10 ఎకరాలు. తమ్ముని బిడ్డ ఉంటే నా కొడుకులు తమ్ముని కొడుకు కలిసి పెళ్లి చేస్తారు. నాకైతే ఇప్పుడు 20 ఎకరాలు అన్నాడు. ఇదేకటి పద్ధతి నాయన, ప్రపంచంలో లేనిది. నీకు పెద్ద ఓదలు ఉండవు, ఏంటికి కారం అవుతావు నాయన. నీకు ₹1,00,000 వస్తాయి, కొంత 50,000 వస్తుంది. నీ కష్టం నువ్వు చేసుకొని బతుకున్నాయినా, నువ్వు సంపాదించుకో. ఇంత దానికి ఎందుకు రద్దీ పడతావు? నువ్వు నీ పిల్లలు ఉన్నంత వరకు గుడకంగా ఇది అన్యాయం చేసిండని అనుకుంటారు జనం. వద్దు నాయన, నీ కాలు మొక్తానాయన. ఒకవేళ అమ్మనాయన చచ్చిపోయిండ్రు అనుకో, అమ్మనాయన చచ్చిపోతే నేనే సాకిన, నేనే చెల్లెలు పెళ్ళిళ్ళు చేసిన అనుకో, నేనే తమ్ముని సాగిన అనుకో, పెద్ద మనసు చేసుకొని ఆయన ఈ కాలం కాకునాయన నీ కాలు మొక్కిన చెప్తే కూడా కాక పొట్టనీకి వచ్చిండు. కుర్చీ తీసుకొని ఉరికొచ్చిండు. ఉరికొచ్చినప్పుడు నాకు మోకాలకు ఆపరేషన్ అయ్యింది, లేచే పరిస్థితిలో లేను. నేను లబలబ మొత్తుకునే వాళ్ళకల్లా నా ముందర కుర్చీ వాళ్ళకి పెట్టిండు. అట్లా 4 సార్లు వచ్చి 4 కుర్చీలు వాళ్ళకి దిగాడు. అవులు లేదు, రైతు బంధులు ఏది లేదు. ఆయన మిషన్ గుట్టి మమ్మల్ని 10 ఏళ్ళు నడిపింది ఆమెనే. చిన్న బిడ్డ 10 ఏళ్ళు నడిపింది ఆమెనే మమ్మల్ని. మాకెవడు ఇవ్వలే పైసలు, యా కొడుకు ఇవ్వలేదు. ఫస్ట్ పండుగ చిన్న కొడుకు ఆయనే ఉండి, అరే ఇప్పుడు మా పెద్ద కొడుకు 15 ఎకరాలు ఎక్కువ ఇచ్చినాం, చిన్న కొడుకు 11 ఎకరాలన్నర ఇచ్చినాం. మాకు ఇప్పుడు ఈ సార్ తోనిపోతే సత్యనారాయణ సార్ అంట, మాకు న్యాయం జరగలేదు, వెళ్ళిపోయింది బయటకు అని చెప్పిండు. ఆయన సంపాదించిండంట, వెళ్ళిపోయింది బయటకు అన్నాడు. ఆడుకుని మేము కనిపించందే పెద్దగా అయిండ సార్ అంటే ఆ సోది మాకు చెప్పగనాడు బయటకు అన్నాడు. అంటే ఏడ్చుకుంటూ బయటకు వచ్చినాం మేము. మాకు ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు న్యాయం చేయాలి. రేవంత్ రెడ్డి సార్ మాకు న్యాయం చేయాలి. మేము ఆయనకు అనుకున్న తల్లిదండ్రులాగా అనుకొని ఆయన చెల్లెల్లాగా అనుకొని ఆయన అక్కలాగా అనుకొని మాకు న్యాయం చేయాలి. వాళ్ళిద్దరు మంచిగా ఉండాలి, మాకు న్యాయం చేయాలి. వాళ్ళు ఒకరి దగ్గర ఒకరు పోగులు అన్నదమ్ములు, మాకు న్యాయం చేయాలి అంతే. బులెటిన్స్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమం. డిప్యూటీ కమిషనర్ పాల్గొని పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా పచ్చదనాన్ని పెంచాలి. గత 10 ఏళ్లలో అమరవీరుల స్తూపం వైపు చూడని బీఆర్ఎస్ నాయకులు. అధికారం పోగానే అమరవీరులు గుర్తుకు వచ్చారని విమర్శలు చేసిన సమితి అధ్యక్షుడు. ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను ఓసీఐ వేధింపులు. కొడుకు నుంచి రక్షణ కల్పించాలంటూ బాధిత తల్లిదండ్రులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.